హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా అమెరికాలో. సో, రైట్ నౌ మేము తులిప్ ఫీల్డ్‌కి స్టార్ట్ అయ్యాము. సో, తులిప్ ఫీల్డ్ అనేది డాలస్‌లో ఎవ్రీ స్ప్రింగ్‌కి స్టార్ట్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ లైక్ 1 అవర్ డ్రైవ్ మా ఇంటి నుంచి తులిప్ ఫామ్‌కి. సో, 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. ఆఫ్టర్ దాట్ ఇప్పుడే వెళ్ళడము. సో, మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. సో, 7 మెంబర్సే కాబట్టి 2 కార్స్ ఎందుకని ఒకే కార్‌లో బయలుదేరాము. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ గో అండ్ చెక్ మై అదర్ వీడియోస్ టూ. హోప్ యూ లైక్ దెమ్. మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ బై. సో, ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత 1 మైల్ అవే నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇవన్నీ కార్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇంకా తులిప్ ఫీల్డ్ అసలు ఎక్కడో ఉంది, 1 మైల్ అవే ఉంది. అప్పటి నుంచే మొత్తం కార్స్ అన్నీ అలా స్టక్ అయిపోయి ఉన్నాయన్నమాట. అందులో ఈరోజు సాటర్డే కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నగా జనాలు కనిపిస్తున్నారు కదా, అదే తులిప్ ఫామ్. మేము ఇంకా కార్లో కూడా ఒక 30 మినిట్స్ వరకు వెయిట్ చేసి అసలు కార్లు మూవ్ అవ్వకపోతే మేము బై వాక్ వచ్చేసాము. వాక్ కూడా 20 మినిట్స్ వాక్ తర్వాత వీ హ్యావ్ రీచ్డ్ హియర్. ఇప్పుడు కొంచెం చిన్నగా కార్స్ అలా కదులుతూ ఉన్నాయి. కానీ మా కార్ ఇంకా ఎక్కడో ఉందనుకోండి, ఇంకా ఒక హాఫ్ మైల్ అవే ఉంది. మా కార్ వెనకాల ఉంది. బై వాక్ అయితే మేము వచ్చేసాము. ఆల్రెడీ మేము బయలుదేరిందే 2:00 ఆఫ్టర్నూన్. రీచ్ అయ్యేసరికి ఇప్పుడు ఆల్రెడీ 4:00 అవుతుంది టైము. సో, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ అండ్ వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అగైన్. మళ్ళీ ఇంత దూరం డ్రైవ్ చేసి ఊకే వెనకెళ్ళడం ఎందుకు అని కిడ్స్ అండ్ మా హస్బెండ్ వాళ్ళని కార్లోనే ఉంచేసి వి జస్ట్ కేమ్ బై వాక్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం మాత్రం. సో, వీకెండ్స్‌లో వెళ్తే ఇలానే ఉంటుంది ట్రాఫిక్. ఫ్రైడే ఈవినింగ్ నుంచే ఇలానే ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో, బెటర్ మనం వీక్ డేస్‌లో వర్క్‌ని కొంచెం తొందరగా సైన్ అప్ చేసేస్తే ఒక 4:00 అలాగా 8 దాకా ఓపెన్ ఉంటుంది ఇది. సో, డే లైట్ ఎలాగో ఉంటుంది కాబట్టి 7:30 దాకా మనం వర్క్ కొంచెం తొందరగా సైన్ అప్ చేసేసి వీక్ డేస్‌లో స్టార్ట్ చేస్తే బెటరు. ఈ ట్రాఫిక్ అంతా ఉండదు. ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో మనం విజిట్ చేసుకొని వచ్చేయచ్చు. సో, యాహ్! బై వాక్ వి కేమ్ హియర్. తర్వాత అక్కడంత వెయిటింగ్ తర్వాత లోపలికొచ్చాక మళ్ళీ టికెట్స్‌కి మళ్ళీ ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉందసలు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ, ఎంతమంది జనం ఉన్నారు చూడండి అసలు. ఎవ్రీ టైమ్ తులిప్ ఎప్పుడు ఓపెన్ అయినా ఇంతే మంది జనం ఉంటారు. అండ్ దట్ టూ ఇది ఇంకా స్టార్టింగ్ కాబట్టి స్ప్రింగ్ లైక్ 2 వీక్స్ బ్యాకే స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. మోస్ట్లీ లోకల్స్ అమెరికన్స్ ఎక్కువ వస్తారనమాట దీనికి. ఇదంతా పార్కింగ్ లాట్ ఎంప్టీ అయ్యే కొద్దీ బయట కార్స్‌ని అలో చేస్తూ ఉంటారనమాట. సో, ఒక పార్కింగ్ లాట్ ఫుల్ ఉంది ఇప్పుడు కంప్లీట్‌గా ఫిల్డ్. సో, దిస్ ఈస్ ద లైన్. చాలా పెద్ద క్యూ ఉంది మళ్ళీ టికెట్స్ కొని లోపలికెళ్ళడానికి కూడా. మేము 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే కొంచెం లేట్‌గా వచ్చినట్టున్నాము. మేబీ లైక్ ఏప్రిల్, మే ఆ టైంలో. సో, ఆ టైంలో మేమసలు వెయిట్ చేయలేదు. జస్ట్ అలా వచ్చి స్ట్రెయిట్‌గా వెళ్ళి టికెట్స్ తీసుకొని జస్ట్ అలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయామనమాట ఫామ్‌లోకి. బట్ దిస్ టైమ్ ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి, పైగా జనాలు 1 ఇయర్ నుంచి ఇంట్లో ఉండి లైక్ దే గాట్ వెక్స్డ్ కోవిడ్ వల్ల ఎక్కడికైనా వెళ్ళాలి అన్నట్టు ఇంతమంది జనం వచ్చేసారు. సో, దిస్ ఈస్ ద ఫీల్డ్. మాకైతే ఫ్లవర్స్ ఎక్కువ కనిపించట్లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఫుల్ మొత్తం ఫామ్ మొత్తం ఉన్నాయి ఫ్లవర్స్. ఇప్పుడేంటో మరి అసలు ఫ్లవర్సే కనిపించట్లేదు. ఎప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నట్టు అనిపిస్తున్నాయి. లెట్స్ సీ లోపలికెళ్ళాక విల్ హ్యావ్ సమ్ క్లియర్ ఐడియా ఎలా ఉన్నాయి ఏంటి అని. యెస్, వీ కేమ్ ఇన్‌సైడ్. నేనక్కడ టికెట్స్ దగ్గర చూయించలేకపోయాను. బట్ వైల్ గోయింగ్ బ్యాక్ ఐల్ డెఫినెట్‌లీ షో యూ టికెట్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారో అని. విత్ క్యాష్, విత్ క్రెడిట్ కార్డ్ 2 వైపులా కలెక్ట్ చేస్తున్నారు. పర్ పర్సన్ $5 అనమాట. ఐల్ షో యూ వైల్ గోయింగ్ బ్యాక్. మేము లోపలికొచ్చి చూసాక మాత్రం చాలా చాలా అప్సెట్ అయ్యాము. ఎందుకంటే అసలు ఫ్లవర్సే లేవిక్కడ. వీళ్ళు ఏంటంటే లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తం ఫామ్ మొత్తం ఫుల్‌గా ఉన్నాయి ఫ్లవర్స్. మేము వచ్చినప్పుడైతే అస్సలు ఫ్లవర్సే లేవు. వీళ్ళు ఏంటంటే ఫ్లవర్స్ కొంచెం బ్లూమింగ్ అవ్వగానే, మంచిగా ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వంగానే ఆ ఫ్లవర్స్ కట్ చేసేస్తారంట. అప్పుడే అవి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ గ్రో అవుతాయంట. ఆ ఎనర్జీ ఆ ప్లాంట్ ఎనర్జీ ఫ్లవర్‌కి పోకుండా ఇట్ విల్ ఫ్లో బ్యాక్ అండ్ రూట్ స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయంట. సో, దే డూ దట్. మేమే రాంగ్ టైంలో వచ్చినట్టున్నాము. మేము వెళ్ళినప్పుడైతే అసలు ఫ్లవర్సే లేవు.
సో ఇట్స్ మేబీ లైక్ వి గాట్ అప్సెట్ అంతసేపు వెయిట్ చేసి మళ్ళీ అంత కార్లో కాసేపు వెయిట్ చేసి మళ్ళీ వాక్ చేసి మళ్ళీ టికెట్స్ దగ్గర వెయిట్ చేసి ఇట్స్ లైక్ సో అప్సెట్ ఇది చూడంగానే. స్టిల్ వి జస్ట్ టుక్ ఫ్యూ పిక్చర్స్ అక్కడ కొన్ని ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫ్యూ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇది మేము 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్చర్. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అప్పుడు. సో ఇప్పుడైతే అసలు ఫ్లవర్సే లేవు. ఇట్స్ లైక్ ఎంప్టీ గార్డెన్ లాగా అనిపించింది మాకు. ఇవన్నీ ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి. మేబీ లైక్ ఐఎమ్ నాట్ షూర్ ఎన్ని రోజులు పడుతుంది ఫ్లవరింగ్కి అని. మేబీ లైక్ నెక్స్ట్ వీక్ వస్తే ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి అనుకుంటున్నాను. సో మేమైతే వెళ్ళినందుకు కొద్దిసేపు అలా టైం పాస్ చేసి ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళామని అనిపించింది. అండ్ దీస్ ఫోటో బూత్స్ ఆర్ సో బ్యూటిఫుల్. అక్కడ ఫ్లవర్స్ కంటే కూడా ఈ ఫోటో బూత్స్ చాలా బాగా అనిపించాయి. అందరు ఇక్కడికి వచ్చి పిక్చర్స్ తీసుకుంటున్నారు. సో యా వి జస్ట్ ఫినిష్డ్ ఇట్. ఒక 1 అవర్ అట్లా ఉండి వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా $2.50 అనమాట పర్ స్టెమ్. ఒకవేళ మనం ఫ్లవర్స్ మనకు కావాలి అంటే మనం ప్లగ్ చేసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిల్ వేసి ఇస్తారు. పర్ స్టెమ్ $2.50. మనకి బల్బ్ ఇవ్వరు, ఆ రూట్ ఇవ్వరు, రూట్ కట్ చేసి జస్ట్ ఫ్లవర్ మాత్రం ఇస్తారనమాట. అండ్ ఇదే ఎంట్రన్స్. ఇక్కడ అయితే క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు. ఇటువైపు అయితే ఒక పర్సన్ క్యాష్ కలెక్ట్ చేస్తున్నారు అనమాట. నేను ఇందాక చెప్పాను కదా బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో లాస్ట్లో చూపిస్తాను అని. సో దిస్ ఈస్ హౌ దే ఆర్ ఛార్జింగ్. Yep, so that's all for today. Hope you guys like this video. Me ganka nachite, don't forget to subscribe and stay connected for more beautiful vlogs from USA. This is Winnie signing off from Ala Americalo. Catch you all soon with another beautiful video next week. Bye bye.